నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. ఈరోజు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ యాదవ్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ స్టార్టప్స్ని ప్రారంభించారు. సో ఇప్పుడు మనతో పాటు ఈ వైసీసీఎస్ యొక్క ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు పోలం విజయ్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. వారిని దీనికి స్థాపించడానికి గల కారణాలేంటి, మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. స్టార్టప్ అంటేనే ఎక్కడో ఒక స్టార్ట్ కావాలి. లైఫ్లో మనం ఏదో ఒకటి కొత్త స్టార్ట్ చేయడం స్టార్టప్ ఉండాలి. సో ఆ విధంగా ఎందుకు స్టార్టప్ చేశామంటే మన యూత్ ఇండస్ట్రియలిస్ట్ లేరు. మోడీ గారు పబ్లిక్ మీటింగ్లో అడిగారు ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే లేదని చెప్పారు పబ్లిక్ అంతా. రాహుల్ గాంధీ మన తెలంగాణకు వచ్చి ఎన్ని బీసీ యూనిట్స్ ఉన్నాయంటే ఎవరు ఇమీడియట్గా ఆయన మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా మేము దీన్ని మా మేనిఫెస్టోలో పెడతాను. తప్పకుండా మన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు డైనమిక్ చీఫ్ మినిస్టర్, వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఎంఎస్ఎంఈ పాలసీ డిక్లేర్ చేశారు. అండ్ దాంట్లో అన్నీ ఉన్నాయి మనకు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారు. సైమల్టేనియస్గా మాకు లక్కీ ఏంటంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఇవి రెండు వచ్చినాయి మనకు. సో మన యూత్ను ముందుకు తీసుకుపోవడమే మా మెయిన్ ఉద్దేశం. అంటే యూత్ని ముందుకు తీసుకుపోవడం మెయిన్ ఉద్దేశం అన్నారు కదా, మరి ఏ విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు? ఎన్ని యూనిట్స్ అంటే ఏమేమి వాళ్ళ మైండ్లో ఏముంది, ఏదైనా యూనిట్ పెట్టాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ట్రేడింగ్ చేసుకోవచ్చు. లేడీ ఎంటర్ప్రైనర్స్కి అయితే బ్యూటీ ఇవి వచ్చేసినాయి, ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకోవచ్చు. దానికి కూడా వాళ్ళు 5 lakhs ఇస్తున్నారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు. మా దగ్గర ఒక లేడీ వచ్చి మా సొమ్ములన్నీ పెట్టి మేము ఇంట్లో నడిపించుకుంటున్నాం సార్ అని అడిగాను. సరే అమ్మా, మీకు ఇవి జిఎస్టీ తీసుకుంటే మీకు అన్ని లోన్స్ దొరుకుతాయని చెప్తే వాళ్ళు పోయి జిహెచ్ఎంసీని అడిగితే మాకు 20,000 ఇవ్వండి, మేము దానికి లైసెన్స్ ఇస్తామని చెప్పారు. ఇలాంటివి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. దాన్ని స్టాప్ చేసడానికి మేము వెళ్తాం. ఎందుకు వాళ్ళకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకొని దేర్ ఆర్ నాట్ అలవింగ్. దానికి రిస్ట్రిక్షన్. దానికి బ్యూటీ చేసుకుంటానికి ఒక ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. పాపం 5 lakhs ఎంతో బెనిఫిట్ వాళ్ళకు. అలాంటి వాళ్ళు లేడీస్ ఎన్నో ఉన్నాయి. విలేజెస్లో అయితే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఎన్నో చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇవన్నిటికీ మేము మా దగ్గర మొత్తం మెటీరియల్ ఉంది, వాళ్ళు చూపిస్తాం. మీరు సెలెక్ట్ చేసుకోండి, స్కిల్డ్ దానికి తీసుకెళ్ళి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. మేము గవర్నమెంట్ ఇస్తా అని చెప్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తాము, చూపిస్తాము, ముందుకు నడిపిస్తాము. వీఆర్ ఓన్లీ ఏ గైడెన్స్, నో వే కన్సర్న్ ఇన్ దర్ పార్ట్నర్షిప్ కానీ అలాంటివి ఏమి లేవు మాకు. మా సీనియర్ సిటిజన్స్ అయిపోయినా ఇట్ ఈస్ ఓవర్. ఇప్పుడు అందరికీ బిజినెస్లో ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు, పెట్టేయడానికి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తామంటారు కదా, మరి దీనికి ఏమైనా అర్హతలు ఏమన్నా అవసరమా? లేకపోతే చదువు కానీ అలాంటివి? స్కిల్డ్ అన్నదానికి యాక్చువల్గా బీసీస్ అంటేనే బార్న్ ఎంటర్ప్రైనర్. కాకపోతే ఎన్వైర్న్మెంట్ ప్రకారంగా మనం వేరే వేరే వృత్తిలో వెళ్ళిపోతున్నాము కాబట్టి దానికి ఏమీ అక్కర్లేదు. బిజినెస్ మ్యాన్కు మీరు ఫార్వర్డ్ కమ్యూనిటీ ఒక మార్వాడిని చూడండి, వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ ఈజ్ రన్నింగ్ వెరీ బిగ్ ఇండస్ట్రీ. వానికి ఏం లేదు, 1 నుంచి 10 మటుకు అంకెలు వస్తే చాలు, విల్ డూ ఈజ్ బిజినెస్. సో ఇలాంటివి మన బీసీస్కి మనం ఎందుకు వస్తలేదు అంటే మనమే కారణం. పేరెంట్స్ గైడెన్స్ ఇవ్వరు. మనం ఒకటే చదువుకోండి, నౌకరీ చేయండి. అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో పేరెంట్స్ కూడా పిల్లలకి చదువుకోండి, జాబులు తెచ్చుకోండి అన్నట్టే ఉన్నారు. కానీ మీరు మాత్రం ఇలాంటిదని కాకుండా స్కిల్ డెవలప్మెంట్ని, వాళ్ళ నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. కరెక్ట్. వాళ్ళు స్కిల్ నాలెడ్జ్ 2 months 3 months ట్రైనింగ్ ఇస్తున్నారు, మళ్ళీ మీకు ఫండ్స్ ఇస్తున్నారు, మీరు ల్యాండ్ ఇస్తున్నారు లీజ్కు. ఇంకేం కావాలి మీకు? అన్ని ఎవ్రీథింగ్ మీకు స్పూన్లో పెట్టి ఇచ్చేస్తున్నారు, స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లోన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి? అంటే ఇంతవరకు, ఇక్కడ నుంచి ఇంతవరకు అని మన కండిషన్స్ ఉన్నాయా? ఫస్ట్ టైం మన డైనమిక్ చీఫ్ మినిస్టర్ గారు ల్యాండ్ ఫ్రీగా ఇస్తున్నాడంటే ఇంకేం కావాలండి? యూ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మేడం వచ్చి చెప్పిపోయింది, ఇండస్ట్రీస్ మీరు ఉన్న ఫ్లాష్లో కానీ ఏదైనా పెట్టుకోండి, వీఆర్ రెడీ టు గివ్. సో ఇప్పుడు మీ బ్యూటీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఆమె ఇప్పుడు క్లారిఫై ఇచ్చేసి. కాకపోతే మా బీసీస్కి ఏమి వేయలేదని మేము అడిగాము, అది ఆల్రెడీ అండర్ కన్సిడరేషన్. ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతమంది సభ్యుల నుంచి స్టార్ట్ అవుతుంది? మెంబర్స్ అంటారా? మా దగ్గర మెంబర్స్ ఇప్పుడు నియరింగ్ 50 people ఉన్నారు. ఆల్ ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్, రిటైర్డ్ పర్సన్స్, సోషల్ సర్వీస్ ఉన్న వాళ్ళు మా దగ్గర ఉన్నారు. మేమంతా తిరిగి ఒక 4 months నుంచి 20 యూత్ని మేము తీసుకొచ్చాము. వాళ్ళన్నీ ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళు యూనిట్స్ పెట్టడానికి రెడీ అయిపోయారు. సో అట్లా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి
ప్రతి డిస్ట్రిక్ట్లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ తయారు చేస్తున్నారు. సో వీ వాంట్ అక్కడ యూత్ని అక్కడనే ఇండస్ట్రీ పెట్టిస్తామండి. ఇంకేం కావాలి? మన లేడీస్ మంచి చదువుకుంటున్నారు, పెట్టండి. ఐటీ ఇండస్ట్రీ పెట్టండి, ఇంకేదైనా పెట్టండి. విల్ గివ్ ఎంకరేజ్. డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కడ వచ్చి అందరు సిటీకి వచ్చేస్తా అంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీ అవుతుంది. స్టార్ట్ చేయండి మీరు. అంటే పేరెంట్స్ ముందు మైండ్లో పెట్టుకుంటే వాళ్ళ పిల్లలు ముందుకు వస్తారు. సో ఇప్పుడు మనం పిల్లలు అనడం మనదే తప్పు. పేరెంట్స్ షుడ్ బ్లేమ్ అని నేను అనుకుంటాను. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ వన్ బిజినెస్ మ్యాన్, వన్ ఎంటర్ప్రైనర్. దెన్ ఓన్లీ దేర్ ఈస్ ఎ ఫ్యూచర్. అదర్వైజ్ మీరు యూ హ్యావ్ టు బీ అక్కడిక్కడ ఇది అవుతుంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ మై వ్యూ. మేము అన్నీ చూసి ఐ థాట్, అందుకే మీకు ఎక్కడ యాదవ చేంబర్ ఆఫ్ కామర్స్ అనేది తెలంగాణలో లేదు. దిస్ ఇస్ ఫస్ట్ టైం వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ హ్యావింగ్. అండ్ మా వైస్ ప్రెసిడెంట్ గారు ఈజ్ ఫైనాన్స్ ఎవ్రీథింగ్. అండ్ లాడ్జ్ ఓనర్ సంతోష్ లాడ్జ్ మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం 3rd floor ఇచ్చేసాడు మాకు. ఎప్పుడైనా రండి, కూర్చోండి, మాట్లాడండి. ఎవరు ఇస్తారండి? మనకు ఎంకరేజ్మెంట్ కావాలి. డబ్బులు నోట్ ఇస్తాడు, అక్కర్లేదు కదా. కొంచెం మోటివేషన్ ఇస్తే చాలు, పీపుల్ విల్ కమ్ అవుట్. సో అలాంటి ప్రకాష్ జీ గారు షుడ్ ఎంకరేజ్. అలాంటి వాళ్ళు ఇంకా మొన్న విల్ డూ మెనీ మిరాకిల్స్. అయితే ఇప్పుడు గ్రామాలలో కూడా దీన్ని ఏ విధంగా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు గ్రామ ప్రజలు? గ్రామాల్లో మేము ఆల్రెడీ ఎంఆర్ఓస్తో మాట్లాడుతున్నాము, గ్రామ పంచాయతీతో మాట్లాడుతున్నాము. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ మరి డిఐసి ఉంటుంది అక్కడ, వాళ్ళతో కూడా మాట్లాడాము. మీరు పెట్టండి సార్, మేము వస్తామన్నారు. ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే ఇక్కడ మా సిటీలో అయితే మా హాల్ మొత్తం మీకు ఫ్రీగా ఇస్తాం, మీకు ఎవ్రీథింగ్ వీ గివ్ ఫ్రీ, ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తాం, మీరు రండి అంటున్నారు. సో వాళ్ళందరూ మేము డిస్ట్రిక్ట్ కూడా, మీరు డిస్ట్రిక్ట్ పిలిస్తే డిస్ట్రిక్ట్ వస్తా అంటున్నారు. సో ఇలాంటివన్నీ వాళ్ళని తీసుకెళ్తాము. మీకు మీరు చూడగలుగుతారు ఇవన్నీ ఫ్యూచర్లో. మాకు కావాల్సింది ఎంకరేజ్మెంట్ ఓన్లీ ఫ్రమ్ మీడియా. మీలాంటి మీడియా యంగ్స్టర్స్ రండి, ముందుకు తీసుకెళ్ళండి, మీరు కూడా పైకి రండి. యూ కెన్ డూ మిరాకిల్స్. అట్లా ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి స్టార్ట్ చేశారు కదా, మరి సెంట్రల్కి తీసుకెళ్ళాలంటే మరి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? సెంట్రల్ ఏముంటుంది, ఇంకా మన ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకుంటే ఇంకా సెంట్రల్ విల్ గివ్ దేర్ ఫండ్స్. మన ఇండస్ట్రీ మనమే, మన బిజినెస్ మనదే కదా. ఏమైనా అవసరం ఉంటే ఎంఎస్సీ ఇక్కడే ఉంది కదా, వాళ్ళ ఆఫీస్ ఉంది, డైరెక్టర్ ఇస్ రెడీ, స్టేట్ గవర్నమెంట్ ఇస్ రెడీ. ఇంకేం కావాలి మనకు? అంటే ఇప్పుడు మన బీసీస్ యాదవ్స్ వాళ్ళందరూ సెంట్రల్ లెవెల్లో మొత్తం ఉన్నారు కదా. పొలిటికల్ అంటారా? పొలిటికల్ కాదు, మామూలుగానే స్టూడెంట్స్ అయినా ఎవరైనా వాళ్ళందరికీ కూడా దీన్ని చేయాలనుకుంటే మరి వాళ్ళు ఏ విధంగా మీరు ఎంకరేజ్ చేయాలి? వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే తప్పకుండా మేము ఎంకరేజ్మెంట్ ఇస్తాము. దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ దిస్ థింగ్. మాకున్న స్ట్రెంత్లో మేము ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ మేము ఒక ఎగ్జాంపుల్ అయిన తర్వాత విల్ సీ అవర్ బెస్ట్. ఫైనల్గా దీని గురించి మీ మాటల్లో చెప్పండి. ఫైనల్ ఏంటి? ఫైనల్ మాకు కావాల్సింది మీ కోఆపరేషన్, పేరెంట్స్ కోఆపరేషన్. మీరు డిసైడ్ చేసుకోండి పేరెంట్స్, మీ ఫ్యామిలీలో ఒక్కరిని బిజినెస్ మ్యాన్ చేయాలి అని 2024లో మీరు ఒక డిసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ మటుకు మేము ఒక పిల్లోని మేము విల్ మేక్ ఇట్. మళ్ళీ బాయ్ గర్ల్ అని కాదు, ఇద్దరు ఎవరైనా పర్లేదు, ఎప్పుడైనా రండి. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎవ్రీ సాటర్డే ఓపెన్ పెడుతున్నాం మేము 5:30 to 7:30. మీరు ఎవరినైనా పంపించండి, మీ రెఫరెన్స్ ఇచ్చి విల్ గివ్ ఆల్ ది గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు YCCS గురించి చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు స్టార్ట్ చేసి అందరికీ ఇన్స్పిరేషన్గా నిలవాలి ఈ YCCS అనేది మేము కోరుకుంటున్నాం.